టీపీసీసీ అధ్యక్షుడు టీజేఎస్ పార్టీకి రావడం అలాగే ఈ యొక్క పరిణామాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ఎందుకంటే చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నాం కదా. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలిసి పోరాడుతూ వచ్చినాం. ఎన్నికల్లో కూడా మేము మద్దతు ఇచ్చినాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వారు వచ్చి మా మద్దతును కోరటం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఈ ఉన్న నేపథ్యాన్ని గురించి కొన్ని విషయాలు, ఆ నేపథ్యంలో పట్టించుకోవాల్సిన కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చినాం. ఒకవైపేమో నిరుద్యోగ సమస్య ఉంది. ఇదివరకు క్యాలెండర్ ఇచ్చారు, కొన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయి. మధ్యలో కొంత ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత దాంట్లో గ్యాప్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మీరు కొన్ని ఉద్యోగాలు అయితే ప్రకటన చేసే ఆలోచనతో గవర్నమెంట్ ఉన్నది, దానికి సంబంధించి ఒక క్యాలెండరు అనౌన్స్ చేయాలని. అదేవిధంగా ఈ ఉద్యమకారుల్లో అసంతృప్తి ఉంది, ఒక గుర్తింపును కోరుకుంటున్నారు. ప్రధానంగా ఆ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే దాన్ని కూడా మేము ఎత్తి చూపటం జరిగింది. జూబ్లీస్ నామినేషన్లో భాగంగా చివరి రోజు చాలా వరకు భారీ ఎత్తున నామినేషన్లు కూడా వచ్చాయి. రైతుల నుండి వచ్చాయి, దాంతోపాటు ఇటు నిరుద్యోగులు కూడా నామినేషన్ చేశారు. మాల సంఘాల నేతలు కూడా చాలామంది కూడా వర్గీకరణ పైన కూడా చేశారు. ప్రధానంగా నిరుద్యోగులు అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ పైన మాకు ఇవ్వాల్సిందే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక అస్త్రంగా మేము చేస్తున్నామని కూడా చెప్పారు. అలా పోటీ చేయడం పట్ల అలాగే నామినేషన్ వేయడం పట్ల మీ యొక్క స్పందన ఏంది? ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్ష. దాన్ని వ్యక్తీకరించడానికి వేదికలను వాడుకోవాలి కదా. వాడుకోవటం చాలా సహజము. ఇవాళ వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ అంశాన్ని బలంగా ఎజెండా మీదకి తీసుకొచ్చిండ్రు. ఒక మంచి పరిణామం, ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమే. తప్పనిసరిగా ఇది చర్చలోకి వస్తుందని, దీనిపైన మరికొంత స్పష్టత కూడా సాధించుకోగలుగుతారని చెప్పి మేము కూడా మా వంతు కృషి మేము కూడా చేస్తూనే ఉన్నాం. అందుకని ఈ విషయాలపైన ప్రధానంగా మాట్లాడినాం మహేష్ కుమార్ గౌడ్ గారితో. మిగతా విషయాలు మాట్లాడలేదు. ఇవి కీలకం అనుకున్నాం. రిజర్వేషన్ల పెంపు కానీ, ఖాళీల భర్తీ కానీ, అదేవిధంగా మనకు ఈ ఉద్యమకారుల గుర్తింపు విషయం కానీ, అదేవిధంగా తెలంగాణ జనసమితికి భాగస్వామ్యం కల్పించే అంశం మీద కానీ మాట్లాడుకోవటం జరిగింది. ఇవి కీలకం. వీటి చుట్టూ అల్లుకొని ఒక కార్యాచరణ సాధ్యమైతే అప్పుడు ఈ ఎన్నిక అనేది అంత ముఖ్యమైన అంశం కాదు. ఈ విశాలమైనటువంటి ప్రయోజనాల రీత్యా ఈ ఎన్నికల్లో గెలుపు కీలకమైపోతుంది. ఆ కోణం నుంచే ఈ ఎన్నికలను చూడాలని కూడా నిర్ణయించుకొని ఇవాళకి మేము మద్దతు ప్రకటించాం. జాబ్ క్యాలెండర్పై చాలా కాలంగా చర్చ నడుస్తుంది. మీపై కూడా కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నారు, వినతి రూపంలో కూడా చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ అంశాన్ని కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని దృష్టిలో తీసుకొచ్చినప్పుడు దానికి ఏమైనా సానుకూలమైన ఫలితం భవిష్యత్తులో వస్తుందని ఏమైనా భరోసా దొరికిందా? ఆ మాటే వారు ఇవాళ అన్నారు, చేద్దాం తప్పకుండా, ఈ విషయం పైన మేమేం వ్యతిరేకం కాదు కదా అనే మాట వారు అన్నారు. కాబట్టి దాని విషయంలో ఇక భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. భిన్న అభిప్రాయాలు ఉంటేనేమో కొంత వాదోపవాదాలకు అవకాశం ఉంటుంది. ఏం లేదని అన్నారు. మాకు కూడా అంగీకారమే. మీరు అడుగుతున్న విషయాలు తప్పనిసరిగా వాటి అమలు కోసం మేము కూడా ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇవాళ ఇవ్వటం జరిగింది. అన్నిటికంటే మించి ఏంటంటే 42% రిజర్వేషన్లను సాధించుకోవాలి. దాని అమలులోకి తెచ్చుకోవటానికి చాలా సీరియస్గా ఒక ఉమ్మడి కార్యాచరణ అవసరాన్ని కూడా గుర్తు చేసినాం. దానికి వారు ఒప్పుకున్నారు. ఇవాళ మాకు కీలకం ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నం అయితే చేయవలసే ఉంది. ఆ ప్రయత్నాన్ని మేము సీరియస్గానే కొనసాగిస్తూ దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ఎన్నికలను ఆ నేపథ్యం నుంచి చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఇవాళ ఈ ఎన్నిక అనేది ఒక అంశం మాత్రమే. దానికంటే కీలకమైన విశాలమైనటువంటి అంశము, చాలా విశాల ప్రజానీకానికి సంబంధించిన అంశం రిజర్వేషన్ల పెంపు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేద్దాం, మద్దతు ఇద్దామని నిర్ణయానికి వచ్చినాం.